మీరు సింహరాశిలో జన్మించారా? అయితే ఇప్పుడు సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది. ఇంకా మాకు అష్టమ శని నడుస్తుంది. మేము ఏది చేసినా కలిసి రాదు. మేము ఎవరికైనా డబ్బులిచ్చినా కలిసి రాదు అంటే కష్టకాలంలో, ఆపత్కాలంలో ఆదుకునేది ఎవరు? సో, దైవ మానవ రూపేణ ఆ దేవుడే మనిషి రూపంలో ఎవరికో ఒకరికి ఆపత్కాల సమయంలో సహాయం చేస్తుంటారు. మెయిన్‌గా సింహరాశిలో జన్మించిన వాళ్ళు సహాయం చేయడానికే దానం చేసే గుణంలో కర్ణునికి మించి సింహరాశిలో జన్మించిన వాళ్ళుంటారు. కర్ణుడు తన జీవితంలో తాను బ్రతికున్నంత కాలం డైలీ ఎవరికి ఏదో ఒక వస్తువు దానంగా ఇచ్చి దానవీర శూరకర్ణ అనే బిరుదుతో చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. అలానే సింహరాశి వాళ్ళు కూడా చాలా దాన ధర్మాలు చేసి వీళ్ళ చేతి గుండా ఏదైతే చేస్తారో చేసిన దానం మర్చిపోతారు. కానీ దానం పొందిన వాళ్ళు మాత్రం వీళ్ళని దేవుళ్ళ చూస్తారు. కానీ వీళ్ళ చేతి గుండా ఎవరికైతే డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు అనేది తిరిగి రావడం చాలా సమస్యగా ఉంటుంది. అలానే మెయిన్ గా సింహరాశిలో జన్మించి రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ, ఆర్థిక పురోగభివృద్ధి కోసం వేచి చూస్తున్న వాళ్ళు కానీ, మీ పేరుని సుమారుగా 180 డిగ్రీలకి కరెక్షన్ చేయించుకొని చూడండి. ఖచ్చితంగా ఈ అష్టమ శని ప్రభావం కారణంగా మీకు కావాల్సిన పనులు, పెండింగ్ లో ఉన్న పనులు ఈ ఏప్రిల్ 2 తర్వాత 100కి 100% పూర్తవుతాయి. అలా పూర్తి కాకపోతే నేను ఈ శాస్త్రాన్ని వదిలేస్తాను.